ఒక ప్రత్యేకంగా మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేపట్టుకుంటున్నాము. ఈ సంవత్సరం మనం వెనక ఒక జాతీయ జెండా, ఆ భావం అందరిలో కలగాల, జాతీయ భావం కలగాల. ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ జెండా మనకి సాధ్యపడటంలో ఆయన పాత్ర ఎంత ఉంది, ఈ దారిని పోయి వస్తూ ప్రతి ఒక్కరిలో ఆ జాతీయ భావం మన అందరిలో పెరగాలని చెప్పి ఆ జాతీయ జెండా మనం వచ్చేలా అమర్చడం జరిగింది. ఇంకొకటి, ఈ సంవత్సరం ఈ డయాస్ కూడా మనం టైల్స్తో అందంగా తీర్చిదిద్దుకుందాం అనుకున్నాం. దీనికి కూడా సమయం కుదరలేదు. ఈ కార్యక్రమం అయిపోయిన 1-2 రోజుల్లో కూడా ఈ డయాస్ మనం టైల్స్ అన్నిటితో ఒక అందంగా ఈ మన అంబేద్కర్ డయాస్ని తీర్చిదిద్దుకుంటాము. అంబేద్కర్ ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన జన్మదినమున మనం ఎందుకు పండుగలా జరుపుకుంటున్నాము అనేది పిల్లలకి ఎంతమందికి తెలుసు? అంబేద్కర్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాము అని ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ ఈవెన్ యువతకి మనోళ్ళు చాలా బెంగళూరు నుంచి రాలేకపోయినా వచ్చిన ఈ కార్యక్రమానికి మనకి ఆర్థికంగా వాళ్ళు అక్కడుండి కూడా మనకి డబ్బులు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం బాగా చేయండి, అందరికీ చేరువ చేయండి, ఆయన గురించి గొప్పగా చెప్పండి అని చెప్పి ఇక్కడికి రాలేకపోయినా మనకి అంత అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా కొంతమంది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా, ఎంత దూరాన్ని ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఇంకెక్కడున్నా, ఈ కార్యక్రమం చెన్నైలో ఉన్నా ఈ కార్యక్రమానికి ఇదిగా వచ్చి మనం ఇంత గొప్పగా చేసుకుంటున్నాం. అంటే అంత గొప్పగా చేసుకోవడానికి ఓన్లీ చదువుకున్న వాళ్ళకైనా అంబేద్కరు, చదువు లేని వాళ్ళకి అంబేద్కర్ కాదా, పనికి పోయే వాళ్ళకి అంబేద్కర్ కాదా అన్న ఆలోచన అది విన్నాడాల. చదువుకున్న వాళ్ళు కదా, ఆయన అందరికీ అంబేద్కర్. ఈరోజు మనం ఈ స్థాయిలో ఇంత గొప్పగా 10 మందిలో మనం తలెత్తుకొని బతుకుతున్నామంటే ఆయనే కారణం. ఆ అంబేద్కర్ గారు అన్ని చేత్కారాలను, అంటరానితనాన్ని, పేదరికాన్ని, అవమానాలను